మన భారతదేశం యొక్క సాంప్రదాయంలో చాలా గొప్ప గొప్ప పద్ధతులు ఉన్నాయి. మంచి మంచి కార్యాలు ఉన్నాయి. అవేమిటంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఒకరిని పెళ్లి చేసుకుంటే ఇక జీవితం వాళ్ళతోనే ఉండేది. అది చావో బ్రతుకో, ఒక భర్త ఒకే జీవిత భాగస్వామి అనేసి ఉండేటువంటి వారు. అది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే కలలో కూడా ఇంకొకరిని ఊహించుకునేవారు కాదన్నమాట. దీన్ని యేసు ప్రభువు కూడా చెబుతూ ఉన్నాడు. బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, మీకు ఆ స్క్రీన్ కూడా పెడతాను చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. దేవుడు దీన్ని వ్యభిచారంతో సమానంగా చూస్తున్నాడు. అంటే ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాత విడాకులు ఆల్రెడీ తీసుకున్న స్త్రీని మనం ఏమైనా పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారంతో సమానంగా దేవుని దృష్టికి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇది చాలా మంచి పద్ధతి. ఇది మన భారతదేశంలోనే ఉన్నటువంటి చాలా మంచి పద్ధతి. కానీ ఇటువంటి మంచి పద్ధతిని విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే వేరే దేశం యొక్క పద్ధతుల్ని పాటిస్తున్నారు. వేరే దేశంలో మంచిదుంటే మనం పాటించాలి, వేరే దేశంలో మంచిదుంటే పాటించాలి, కానీ మనకన్నా చెడ్డదైతే అసలు మనం పాటించకూడదు. కాబట్టి ఒకరిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం వ్యభిచార పాపంతో సమానంగా చూస్తున్నారు. అంటే విడాకులు ఇవ్వడం దేవుని దృష్టికి మంచిది కాదు, ఆయనకి మెచ్చిన కార్యం కాదనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలలో కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, లేకుంటే బాధలు ఉండొచ్చు, ఏమైనా భర్తతో కానీ భార్యతో కానీ మనస్తాపాలు ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా దేవుని సన్నిధిలో లేకుంటే దేవుని సహాయంతో దాన్ని పోగొట్టుకోవాలే కానీ విడాకులు అనేవి తీసుకోకూడదు. ఆ విధంగా విడాకులు తీసుకోవడం దేవుని దృష్టిలో తప్పుగాను పాపంగాను ఉంది. వేరే దేశంలో మంచిది ఉంటే పాటించాలి, కానీ మనకన్నా చెడ్డదైతే అసలు మనం పాటించకూడదు. కాబట్టి మన జీవితాలలో కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, లేకుంటే బాధలు ఉండొచ్చు, ఏమైనా భర్తతో కానీ భార్యతో కానీ మనస్తాపాలు ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా దేవుని సన్నిధిలో లేకుంటే దేవుని సహాయంతో దాన్ని పోగొట్టుకోవాలే కానీ విడాకులు అనేవి తీసుకోకూడదు. ఆ విధంగా విడాకులు తీసుకోవడం దేవుని దృష్టిలో తప్పుగాను పాపంగాను ఉంది. ఒకవేళ మీ భర్త కానీ మీ భార్య కానీ మిమ్మల్ని కాకోకుండా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లయితే, వ్యభిచార పాపం చేసినట్లయితే అప్పుడు విడాకులు తీసుకోవడానికి ఆయన రైట్స్ ఇస్తూ ఉన్నాడు. అంతేగాని ఊరూరిని విడాకులు తీసుకోవడం ఆయనకి ఇష్టం లేదన్నమాట. కాబట్టి మన భారతదేశంలో పుట్టినటువంటి మంచి మంచి సాంప్రదాయాలు పాటించుకుందాం. ఆ విధంగా పాటించుకుంటే మన దేశం బాగుంటుంది. ఎందుకంటే ఒక దేశంలో ఎప్పుడైతే అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటాయో ఆ దేశం పైన దేవుని యొక్క కోపం వస్తుందన్నమాట. సో ఆ కోపం రాకుండా ఉండాలంటే మనం నీతిగా బ్రతకాలి. మనం నడిచే భూమి మీద మనం పాపం చేయకుండా ఉన్నట్లయితే ఆ భూమి మంచి పంటను ఇస్తుంది. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఆ భూమి కూడా మంచి పంటను ఇవ్వదన్నమాట. కాబట్టి వీడియో చూస్తున్న ఎవరైనా సరే, రాజకీయ వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే, న్యాయంగా మీరు పరిపాలించినట్లయితే, న్యాయంగా మీరు నడుచుకున్నట్లయితే మీ పనుల్లో మీకు ఆశీర్వాదం ఉంటుంది. మీ చుట్టుపక్కల వాతావరణం మీకు సహకరిస్తుంది. మీరు ఇంకొకరికి ఉపయోగకరంగా ఉంటారన్నమాట. మీ వలన దేశం బాగుపడుతుంది. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా నడుచుకుందాం, నీతిగా నడుచుకుందాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్.